శాఖాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, నిజమైనటువంటి యుద్ధంతో పాటు దౌత్యాన్ని కలపాల్సి ఉంటుంది. పాకిస్తాన్తో ప్రస్తుతం మనం యుద్ధంలో ఉన్నాము. తాత్కాలికమైనటువంటి కాల్పుల విరమణ జరిగింది తప్ప పాకిస్తాన్ని మనము వదిలిపెట్టలేదు, ఆపరేషన్ సింధూర్ని ఆపేయలేదు. కాబట్టి ఏ క్షణమైనా మళ్ళీ యుద్ధం జరగవచ్చును. పాకిస్తాన్ మనపైన దుస్సాహసానికి ఒడిగట్టవచ్చును, మనము పాకిస్తాన్కి గుణపాఠం చెప్పవచ్చును. కాబట్టి పాకిస్తాన్తో యుద్ధము కేవలం పాజ్ మోడ్లో ఉందే తప్ప పూర్తిగా డిలీట్ మోడ్లోనో స్టాప్ మోడ్లోనో లేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ సమయంలో కావలసిందేంటి? ఈ సమయంలో కావలసింది దౌత్యం ఎందుకు కావాలి? ఈ సమయంలో ప్రపంచ దేశాలన్నింటిలో కూడాను మద్దతును సంపాదించడం చాలా ముఖ్యం. ప్రపంచ దేశాలు భారత్ వ్యూ పాయింట్ని, భారత్ దృక్పథాన్ని అర్థం చేసుకోవడం అవసరం. అర్థం చేసుకోవడమే కాకుండా తమకు తాము విశ్లేషించుకుని ఒక నిర్ణయానికి రావడానికి చాలా అవసరం. కాబట్టి ఈ దిశగా ప్రయత్నం జరగాలి. అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక స్పెషల్ ఆపరేషన్ని ప్రారంభించారు. ఈ స్పెషల్ ఆపరేషన్లో భాగంగా ప్రపంచంలోని 32 దేశాలు, యూరోపియన్ యూనియన్, వీటికి భారతదేశానికి సంబంధించినటువంటి ఎంపీల బృందాన్ని పంపించడం. ఈ ఎంపీలు ఆయా దేశాలకు వెళ్ళి ఆ దేశాలకు జమ్మూ కాశ్మీర్ యొక్క వాస్తవికతను, కశ్మీర్ సమస్య యొక్క స్వరూపాన్ని, స్వభావాన్ని, పాకిస్తాన్ కుట్రలను, దాంతోపాటు తాజాగా పాకిస్తాన్ పెహల్గాంలో చేసినటువంటి దాడి, దాని వెనుక ఉన్నటువంటి కుట్రపూరితమైనటువంటి ఆలోచనలు, భారత్ ఏ రకంగా స్పందించింది, భారత్ ఎందుకలా స్పందించాల్సి వచ్చింది, ఇవన్నీ వివరించేందుకు ఎంపీల బృందాన్ని పంపుతున్నారు. ఈ ఎంపీల బృందాన్ని 32 దేశాలకి పంపుతున్నారు. ఆ పంపడంలోనూ మోదీ తనదైనటువంటి 2 ప్రత్యేకతల్ని కనపరుస్తున్నారు. మొట్టమొదటిది, ఈ ఎంపీలు అన్ని పార్టీలకి చెందినటువంటి ఎంపీలు 7 బృందాలుగా వెళ్తున్నారు. 32 దేశాలని కవర్ చేయబోతున్నారు. ఈ 7 బృందాల్లోనూ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తులు, ఉదాహరణకి శశి థరూర్ ఉన్నారు, సల్మాన్ ఖుర్షీద్ ఉన్నారు. సల్మాన్ ఖుర్షీద్ గతంలో విదేశ వ్యవహారాల మంత్రిగా ఉన్నారు. పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జెనీవాకి పంపినటువంటి భారత ప్రతినిధి బృందం ఏదైతే ఉందో దానికి అటల్ బిహారీ వాజ్పేయి విపక్ష నాయకుడిగా నాయకత్వం వహించారు. విదేశ వ్యవహారాల మంత్రి అయినటువంటి సల్మాన్ ఖుర్షీద్ ఆయనకి అనుచరుడిగా వెళ్ళారు. ఆ సల్మాన్ ఖుర్షీద్కి ప్రస్తుతము పదవి లేకపోయినా, అధికార బాధ్యతలో లేకపోయినా కూడాను ఆయనను ఎంపిక చేయడం జరిగింది. ఎందుకంటే ఆయన ఒక విదేశ వ్యవహారాల మంత్రిగా చాలా లోతైన అవగాహన కలిగినటువంటి వ్యక్తి. విజయంత పాండా ఉన్నారు, అదేవిధంగా శ్రీకాంత్ షిండే శివసేనకు చెందినటువంటి యువ ఎంపీ ఉన్నారు. సుప్రియా సులే, శరద్ పవార్ యొక్క కుమార్తె, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నుంచి డిఎంకేకి చెందినటువంటి కనిమొళి. అంటే డిఎంకే ఎన్ని మాటలు మాట్లాడినా, ద్రవిడవాదం పేరిట, ఉత్తర దక్షిణం పేరిట ఎన్ని మాటలు మాట్లాడినా దేశం విషయానికి వచ్చేసరికి అంతా ఒక్కటే అని నిరూపించేటటువంటి అద్భుతమైనటువంటి ప్రయత్నం ఇది. దానిలోనే రవిశంకర్ ప్రసాద్ ఉన్నారు, మిగతా అనుభవజ్ఞులైనటువంటి ఎంపీలు ఉన్నారు. వీళ్ళందరూ కూడాను ఈ 7 బృందాలకు నాయకత్వం వహించటమే కాకుండా వీళ్ళు వెళ్తారు. వీళ్ళందరితో పాటు ప్రతి బృందంలోనూ ఒక సీనియర్ డిప్లొమాట్ ఉంటాడు, దౌత్యవేత్త ఉంటాడు. ఎందుకంటే దౌత్యపరమైన భాషలో ఎలా ప్రజెంటేషన్ చేయాలి, ఆ దేశంతో ఎలా వ్యవహరించాలి, ఎంపీలకు అనుభవం ఉండకపోవచ్చును. కాబట్టి ఇవన్నీ గైడ్ చేసేందుకు ఒక దౌత్యవేత్త కూడా ఉంటాడు. ఈ 32 దేశాలకి వెళ్ళబోతున్నారు. అయితే ఈ 32 దేశాలు ఎలా ఎంపిక చేశారు అది కూడా గమనించాల్సినటువంటి విషయం. అక్కడ కూడా మన విదేశ వ్యవహారాల శాఖ, ప్రధానమంత్రి మోదీ చాలా లోతుగా ఆలోచించారు. ఈ 32 దేశాల్లో ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సిల్, భద్రతా మండలి యొక్క శాశ్వత సభ్యులున్నారు, ప్రస్తుతము టెంపరరీ సభ్యులున్నారు. వీళ్ళ పదవీ కాలం పూర్తవుతుంది కాబట్టి వీళ్ళ తరువాత రాబోయే దేశాలు ఉన్నాయి. వీళ్ళ తరువాత సెక్యూరిటీ కౌన్సిల్ యొక్క టెంపరరీ మెంబర్స్గా ఉండేటటువంటి దేశాలు ఉన్నాయి. వీటితో పాటు ప్రాంతీయంగా
ప్రభావం ఉన్నటువంటి ఆఫ్రికా ఖండంలో సౌత్ ఆఫ్రికాకి ప్రభావం ఉంది, అదేవిధంగా ఇథియోపియాకి చాలా ప్రభావం ఉంది, అదేవిధంగా దక్షిణ అమెరికా ఖండంలో బ్రెజిల్కి చాలా అద్భుతమైనటువంటి స్థానిక ప్రభావం ఉంది, ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేటటువంటి పొజిషన్లో ఉంది. ఏషియాకు సంబంధించినంత వరకు సింగపూర్, జపాన్, కొరియా ఈ 3 దేశాలు అటు చైనాని కట్టడి చేసే విషయంలో కావచ్చును, ఇటు ఓవరాల్ దౌత్యపరమైనటువంటి వ్యూహంలో కావచ్చు చాలా బలమైనటువంటి దేశాలు, వాణిజ్యపరంగా కూడా బలమైనటువంటి దేశాలు. కాబట్టి ఈ దేశాలతో పాటు యుఎస్, యూకే, ఫ్రాన్స్, రష్యా, చైనా, పనామా, గయానా, గ్రీస్, త్వరలో అదేవిధంగా ముస్లిం బ్లాక్కి చెందినటువంటి దేశాలైనటువంటి ఖతర్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వీటిని కూడా ఎంపిక చేసి ఈ దేశాలకు పంపడం జరుగుతుంది. అంటే ప్రపంచంలోని ఏ ప్రధాన బ్లాక్ని వదిలిపెట్టలేదు. ఎందుకంటే యుద్ధంతో పాటు దౌత్యం ఈ 2 చాలా ముఖ్యమైనవి. ఇది మోదీ ప్రభుత్వం గుర్తించింది. కాబట్టి ముస్లిం బ్లాక్కి చెందినటువంటి బలవంతమైనటువంటి శక్తివంతమైన దేశాలు, దక్షిణాఫ్రికాకి సంబంధించిన బలవంతమైన శక్తివంతమైనటువంటి దేశాలు, ఆఫ్రికాకి సంబంధించిన, ఏషియాకి సంబంధించినటువంటి జైంట్స్, ఎకనామిక్ జైంట్స్ అయినటువంటి జపాన్ కావచ్చును, కొరియా కావచ్చును, అదేవిధంగా ఈ ముస్లిం దేశాలు సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఖతార్ ఈ దేశాలు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఆ తర్వాత యూరోపియన్ యూనియన్ మొత్తము 22-23 దేశాలకు సంబంధించినటువంటి సమాఖ్య, వీటన్నిటినీ ప్రభావితం చేసేటటువంటి ప్రయత్నం. ఎందుకంటే కశ్మీర్ గురించి చాలా దేశాలకు వాస్తవికత తెలియదు. అసలు కశ్మీర్ ఎక్కడుంది మ్యాప్లో కూడా తెలియనటువంటి వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఐక్యరాజ్య సమితిలో ఓటు వేసేటటువంటి పొజిషన్లో ఉంటారు. కాబట్టి పాకిస్తాన్ ఈ సమస్యను అంతర్జాతీయం చేసే ప్రయత్నం చేయవచ్చు. ఆల్రెడీ బలూచిస్తాన్లో జరిగినటువంటి ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్ ద్వారా దీని పట్ల సానుభూతి పొందే ప్రయత్నం చేస్తోంది. ఈ వాస్తవాలన్నీ కూడాను ప్రపంచ దేశాలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఆ తరువాత రానున్న రోజుల్లో మళ్ళీ ఘర్షణాత్మక వాతావరణం వచ్చినా, మళ్ళీ దాడులు జరిగినా, యుద్ధము మళ్ళీ కొనసాగినా కూడాను ఈ దేశాల నుంచి మద్దతు పొందవలసిన అవసరం ఉంది. కాబట్టి ఈ శాంతిలాగా కనిపిస్తున్నటువంటి సమయాన్ని వృధా చేసుకోకూడదన్నటువంటి వ్యూహంలో భాగంగా ఈ స్పెషల్ ఆపరేషన్ని మోదీ చేపట్టారు. ఇందులో విపక్ష నేతల్ని కూడా కలుపుకున్నారు. ముఖ్యంగా అటల్ బిహారీ వాజ్పేయిని పివి నరసింహారావు కలుపుకోవడం పెద్ద విషయం కాదు. ఎందుకంటే పివి నరసింహారావు కాంగ్రెస్లో ఉన్నప్పటికీ దేశము, దేశ ప్రతిష్ట వంటి విషయాలు వచ్చేసరికి అటల్ బిహారీ వాజ్పేయి ఆయన ప్రతినిధి మండలికి నాయకుడిగా వెళ్ళడానికి సిద్ధమయ్యారు. పార్టీ కూడాను అంగీకరించింది. కానీ ఇప్పుడున్నటువంటి విపక్షాల్లో చాలా విపక్షాలు దేశం ఏమైనా పర్వాలేదు, ఈ ప్రభుత్వం పోవాలన్నటువంటి ధోరణిలో ఉంది. అలాంటి పరిస్థితుల్లో కూడాను కాంగ్రెస్ పార్టీ వేరే అభ్యర్థుల్ని పంపింది, వేరే క్యాండిడేట్లని సూచించింది. కానీ ప్రభుత్వం సల్మాన్ ఖుర్షీద్ని, శశి థరూర్ని ఎంపిక చేసింది వాళ్ళకు ఉన్నటువంటి దౌత్యపరమైనటువంటి అనుభవం కారణంగా. సల్మాన్ ఖుర్షీద్ దౌత్యవేత్త, తర్వాత విదేశ వ్యవహారాల మంత్రి. శశి థరూర్ జీవితం అంతా దౌత్య వ్యవహారాల్లో గడిచింది. ఆయన యూరోపియన్ దేశాలతోటి, డెవలపింగ్ కంట్రీస్ తోటి, అభివృద్ధి చెందుతున్న దేశాలతోటి చాలా సన్నిహిత సంబంధాలు కలిగినటువంటి వ్యక్తి. కాబట్టి ఇటువంటి వ్యక్తులను ముందు పెట్టడం, దీనిలో అసదుద్దీన్ ఓవైసీ వంటి వ్యక్తి కూడాను ఉండడము, అంటే భారత్ పాకిస్తాన్ విషయంలో విభేదాలకు తావులేదు, మేమంతా ఒక్కటి అని చెప్పటము ఇది మొట్టమొదటి సూచన. సపక్షము విపక్షం అనేది లేదు, మేమంతా ఒక్కటి అనేటటువంటి సూచన. దానితో పాటు కశ్మీర్కు సంబంధించిన వాస్తవికతను చెప్పడము. మూడవది, రేపు పాకిస్తాన్ కశ్మీర్ సమస్యను కానీ, భారత పాకిస్తాన్ సంబంధాలని కానీ అంతర్జాతీయ వివాదంగా మార్చే ప్రయత్నం చేస్తే ఇన్ఫ్లుయెన్సర్స్గా ఉన్నటువంటి దేశాలకు వాస్తవాలు తెలిసేలా చేయటం. పాకిస్తాన్తో ఉన్నటువంటి ఘర్షణాత్మకమైనటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఈ పరిస్థితుల్లో లభించినటువంటి ఈ కొద్దిపాటి విరామాన్ని సజావుగా, సక్రమంగా, సఫలతాపూర్వకంగా వాడుకోవటము, ఇది ఈ స్పెషల్ ఆపరేషన్ యొక్క లక్ష్యము. ఈ స్పెషల్ ఆపరేషన్ ద్వారా ప్రపంచంలో భారతదేశం యొక్క వ్యూ పాయింట్ వెళ్ళేలాగా ప్రధానమంత్రి మోదీ ప్రయత్నం చేస్తున్నారు. ఇది కొన్ని దేశాల్లో 22వ తారీఖు నుంచే జపాన్ వంటి దేశాల్లో ప్రతినిధి మండళ్ళు వెళ్ళిపోయినాయి. మిగతా దేశాలకు కూడా వెళ్ళి ఈ వారము పూర్తయ్యే లోపల దౌత్యపరమైనటువంటి ఈ లావాదేవీలు, ఈ
చర్చోపచర్చలన్నీ కూడాను కంప్లీట్ చేసి వీళ్ళందరి దగ్గర కూడాను కశ్మీర్కి సంబంధించి భారత పాకిస్తాన్ సంబంధాలకు సంబంధించి పాకిస్తాన్ దుస్సాహసాలు తప్పిదాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇవ్వడం జరిగింది. వీళ్ళకి వర్క్షాప్ ద్వారా అన్ని విషయాలు తెలియజేయడం జరిగింది, డోసియర్స్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఆయా దేశాలతో ఇవన్నీ చర్చించేందుకు వెళ్తున్నారు. ఆల్రెడీ ప్రారంభమైంది. ఈ ఆపరేషన్ వల్ల భారత ప్రభుత్వము భారతదేశం యొక్క రైట్ ఇమేజ్ని ప్రపంచంలో నిలబెట్టబోతోంది. ఎందుకంటే దేశం ముఖ్యము, పార్టీలు ముఖ్యం కాదు. ప్రపంచంలో విజయం సాధించాలంటే కేవలం యుద్ధం మాత్రమే కాదు, దౌత్యంలోనూ విజయం సాధించాలి. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే భారతదేశం 1965లో పాకిస్తాన్పై పైచేయి సాధించింది. తాష్కెంట్ ఒప్పంద సమయంలో మనం గెలుచుకున్న భూభాగాలన్నీ పాకిస్తాన్కి ఇచ్చేయాల్సి వచ్చింది. ఎటువంటి లాభము జరగలేదు. హాజీపీర్ పాస్ని కూడా వదులుకోవాల్సి వచ్చింది. దానివల్ల లాల్ బహదూర్ శాస్త్రికి ఒక రకమైనటువంటి అశాంతి, దానివల్ల వచ్చినటువంటి గుండెపోటుతో ఆయన మరణించారు. 71లో ఘన విజయం సాధించిన తరువాత కూడా మనము పాకాక్రమిత కాశ్మీర్ని చర్చల టేబుల్ పైన కోల్పోయాం. యుద్ధంలో భారత్ గెలిచింది, చర్చల్లో పాకిస్తాన్ గెలిచింది. ఆ రకమైనటువంటి పరిస్థితి రాకుండా ఉండాలన్నట్లయితే ఈ దౌత్యపరమైనటువంటి చర్యలు కూడా తీసుకోవాలని ప్రభుత్వం గుర్తించింది. అందుకే ఈ స్పెషల్ ఆపరేషన్ని చేపట్టడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.